లేకపోతే ప్లాట్‌ఫార్మ్‌లో ఏదో ఒకటి నలుగురితో మాట్లాడుతూ చేయాల్సిందే. కాకపోతే అక్కడ వస్తదో రాదో అన్న భయం లేదు. భయం ఉంటే ఓనర్‌కుండాలని మనం చాలా ఫ్రీగా ఉంటాం. హ్మ్. అడ్మిషన్స్ రాకపోతే వాళ్ళకే కష్టం. ఓనర్‌కే కష్టం. కాకపోతే ఇక్కడ మనం ప్రెజెంటేషన్ చేస్తే వస్తదో రాదో అనే చిన్న ఆ భయం అనేది మెయింటైన్ అవుతా ఉంటది. అంతే. దాన్ని తీసేది ఒకటే ఒకటి. ఆ భయాన్ని ఆలోచనల్లో తీసేది ఒకటే ఒకటి మనకున్న విజ్ఞానము. విశేషమైన జ్ఞానము. విజ్ఞానం ఎట్లయితది? వెంకటలక్ష్మి గారు. విజ్ఞానం ఎట్లవుతది? అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆచరించి పని చేయగా అది మనకి విశేషంగా జ్ఞానం ఇస్తది. మేడం గారు టైలరింగ్ చేస్తున్నారు. తను నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు అవసరమైనది. ఇన్ఫర్మేషన్‌కి, జ్ఞానానికి తేడా ఏందంటే మనకు అవసరమైంది వినడం అనేది జ్ఞానం. ఇక మొత్తం సమాచారం తెలుసుకోవడం కాకుండా, ఆ సమాచారంలోనే మనకు అవసరమైన జ్ఞానాన్ని తీసుకొని, నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తానో అప్పుడు నాకు విశేషమైన జ్ఞానం డెవలప్ అవుతది. ఒక సమాచారాన్ని తీసుకొని నాకు అవసరమైంది అందులో జ్ఞానం ఉంటుంది. అది తీసుకోవాలి. అందుకనే ఎప్పుడు సార్ చెప్తూ ఉంటారు. ఏంటంటే, "సార్ మీరు స్టార్‌లకి ఏం అవసరమో, 250లకి ఏం అవసరమో, రూబీలకి ఏం అవసరం. అది మీరు బాగా చెప్తున్నారు." అంటే నేనిచ్చిన సమాచారం అంతా మనకేంది అవసరమో ఆ జ్ఞానాన్ని తీసుకొని, ఆ సమాచారంలోని జ్ఞానాన్ని తీసుకొని మనకు అవసరమైంది జ్ఞానం. మనకు క్లారిటీ ఇచ్చేది జ్ఞానం. ఆ క్లారిటీ తోటి మనం చక్కగా వర్క్ చేసుకుంటూ ఎళ్తే దాంట్లోంచి ఒక విశేషమైన జ్ఞానం మనకొస్తుంది. అప్పుడు మనం డెవలప్ అవుతాం. ఆ విజ్ఞానమే మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెడుతది. ఆరోగ్య స్వాతంత్రాన్ని అండ్ ఆదాయ స్వతంత్రాన్ని. నేను మంతెన గారు ఆయన నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మంతెనయి చాలా వీడియోస్ చూసాను. అందులో నాకు అవసరమైన జ్ఞానం ఏందో అవసరమైంది క్లారిటీ వచ్చింది. నేను ఆచరించాను. ఫాలో అయ్యాను. ఓ 11 రోజులు ఫాలో అయ్యాను. నాకేం అభివృద్ధి చెందుతది? విజ్ఞానం డెవలప్ అవుతది. విజ్డమ్ అంటాం. విజ్ఞానాన్ని ఏమంటాం? అనుభవంతోటి వచ్చేదాన్ని విజ్డమ్ అంటాం. హ్మ్. అదే మనకు ముఖ్యం. అదే అప్పుడు ఆరోగ్యాన్ని నాకు తీసుకొచ్చి పెడతది. నాకు ఆదాయాన్ని అప్పటిదాకా ఓపిక ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీరు ఎగ్జిక్యూటివ్‌లు అవ్వగలుగుతారు. చక్కటి ఒక ఇన్‌కమ్ లైన్‌ని వేసుకోగలుగుతారు. పైప్‌లైన్. సో, మనమే హీరోలకు కావాలి. మనల్ని హీరోలు చేసేది మన అలవాట్లే. ఒకటి ఆలోచించే అలవాట్లు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు చాలా ఆహ్, ఇంపార్టెంట్ విషయాన్ని మనం మళ్ళొకసారి పునశ్చరణ చేసుకుందాము. చూడండి, ఫస్ట్ లెవెల్ అండ్ లాస్ట్ లెవెల్ అంటే పైన ఉన్నటువంటి పొర, కింది పొర అని చెప్పుకున్నాం. మషటి అదేంటిది? పై పొరలో ఇంపార్టెంట్ ఏంటి? మన యొక్క బాడీ. పై పొరలో ఫస్ట్‌ది అన్నమయ కోశ. అది బాడీ కదండీ స్వప్న గారు? అది బాడీ. ఇవి చాలా ఇంపార్టెంట్. వినండి. 80లో కాదు, 90లో కాదు, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. నా అనుభవంతోటి చెప్తున్నాను. బిజినెస్‌లోకి ఎందుకు అనంటే హ్యాపీగా ఉండడానికి మనల్ని మనం బాగా గైడ్ చేసుకుంటే ఎక్కడైనా రాణిస్తాం మనం. ఉద్యోగంలోనే రాణిస్తామంటే ఇంకా వ్యాపారంలో ఎంత రాణిస్తాం? చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఆరోగ్యం సెట్ అవుతది అనేసి. భారతి గారు వెరీ గుడ్. బాడీ అనేది అన్నమయ కోశం. దాన్ని ఆహారంతోటే ఉంటుందది. ఓకే. ఈరోజు చాలా కీలకమైనటువంటి పాయింట్ అది చెప్తాను. ఈ అంతర్గత పొర దీనికి ప్రాణం పోసేటువంటి కింది పొర, స్టార్టింగ్ పొర. ఇంకా చాలా ఉంటాయి గానీ మనకనవసరం. మనకు అవసరమైంది తీసుకుంటేనే జ్ఞానం. హ్మ్. మూలమైంది కింది పొర ఏంటి సార్ అది? ఆనందమయ కోశం. రైట్? మనోమయ మనోమయ కోశం. మనోమయ కోశం. కిందది. నేను స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అడుగుతున్నా.
కింది పొర. అహం సార్. ఆ, అహం. ఇగో ఆనంద అహం సార్, ఇగో. అహం ఆనందమయ కోశం. రైటా అందరూ? నేను అది చెప్పుకుంది. ఆనందమయ కోశంతో ఆ కింద ప్రాణం, ఇంకా అన్నిటికీ ప్రాణం ఇచ్చేది ఇదేనమాట. మనం తీసుకునేటువంటి ప్రాణశక్తి ఏదైతే నిద్రలో తీసుకుంటామో, ఈ విశ్వం అంతా నిండి ఉంటుంది ఒక కాస్మిక్. అదే మనల్ని తయారు చేస్తుంది. అమ్మ అమ్మ బొజ్జలో ఉన్నప్పుడు, కడుపులో ఉన్నప్పుడు మనం ఉండేది ఆ కాస్మిక్ ఎనర్జీ తోటే. అదే ఇంతింతే ఒట్టుడే ఇంతే అన్నట్టుగా కణ విభజన జరిగి మనం ఇంత వాళ్ళం అవుతాం. కణానికి కణానికి మధ్య ఉన్నది ఖాళీ ఉండదు, దాంట్లో ఎంతో శక్తి ఉంటుంది. సో ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా ఎలా ఫామ్ అవుతుందంటే ఆనందంగా ఫామ్, ఆనందంతో క్రియేట్ అయిపోతాం మనం. అహం ఎప్పుడు ఆనందంతో ఉంటే ఈ పై పొరలన్నిటి కూడా సక్సెస్ఫుల్ గా ఉంటాయి. అహం ఎప్పుడు ఈగో సెన్స్, మనకు ఒక ఈగో అనేది, ఒక చైతన్యం అనేది ఉంది, దానికి ఒక ఫ్లేవర్ ఉంది, ఆ కాస్మిక్ ఎనర్జీ ఏమైంది? టమాటా అయింది. టమాటాకు ఒక ఫ్లేవర్ ఉందా లేదా? దోసకాయ ఉన్నట్టు ఉండదు కదా అది. టమాటాకి టమాటా అన్నట్టు. ఓకే, అది క్యారెట్ లానే ఉంటుంది. ఆ శక్తి ఏమైంది? ఒక తనకంటూ ఒక ఫ్లేవర్ ని ఉంది ఆ క్యారెట్, ప్రతి పదార్థంకి. అట్లాగే మనలో ఉన్నటువంటి పదార్థం కూడా ఒక ఫ్లేవర్ ఉంటుంది. హరిప్రసాద్ అనగానే ఒక ఫ్లేవర్. ఓకే, ఫలానా వ్యక్తి అనగానే మీరందరు ఇక్కడ ఉన్నటువంటి 50 మంది ఉంటే 50 ఫ్లేవర్స్. దాని యొక్క మూలం ఏంటంటే ఆనందమే. దాని మూలం ఏంటి కళ్యాణ్ గారు? హ్యాపీనెస్సే. నో సాడ్నెస్, నో టెన్షన్, ఒత్తిడి, అలజడి, నో. అహం అనేది ఆనంద స్వరూపం, అది రైట్. కిందది. ఇది పెట్రోల్ తోటి తయారు చేసిన దానికి పెట్రోలే పోయాలి, డీజిల్ తో ఉన్నదానికి డీజిలే పోయాలి. ఈ పొరలు దేంతోనైతే తయారైనమో దాన్నే ఇవ్వాలి. దట్ ఈస్ హ్యాపీనెస్. ఓకే, అది మూలం, ఇంకా అంతే. అహము ఆనంద స్వరూపము. దాన్ని అందుకే అర్థం అవడానికి ఆనందమయ కోశం అని పెట్టారు. ఈ శరీరానికి ఏం పేరు పెట్టారండి? శరీరానికి అన్నమయ కోశం అని పెట్టారు దేవి గారు. అన్నమయ కోశం, అంతే కదా. అంటే ఈ దాన్ని అర్థం చేసుకోవడానికి, ఇది అన్నంతో తయారైనటువంటిది. ఇందులో ధాతువులు తయారవుతాయి ఈ అన్నంతో, మనం తినే పదార్థంతో తయారు. ఓకే, గుడ్. అయితే ఇక్కడ పాయింట్ ని కరెక్ట్ గా మీకు బాగా గుర్తుపెట్టుకోండి. మనము ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి ఏదైనా సరే ఒత్తిడి ఉండదు, ఆకలి ఉంటది అంతే. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు, అంతేనా? ఏది అందిస్తే అదే దాంతో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి జ్ఞాపకాలు లేవు, ఊహలు లేవు, ఒత్తిడులు లేవు, అనుభవాలు లేవు, ఏమీ లేవు. మనసు ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో అప్పుడు ఒత్తిడి అనేది, టార్గెట్లు అనేవి అన్ని స్టార్ట్ అవుతాయి. కాంపిటీషన్ అనేది, ఈగో అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? అంతేనా? అప్పటిదాకా అహం అంతా ఏ రూపంలో ఉంటుంది? ఆనందం రూపంలోనే ఉంటుంది. అక్కడ సపరేట్ గా తనకంటే ఏం లేదు. ఓకే, అందరికీ శుభోదయం. చాలా టైం అయింది, దీని మీద ఫోకస్ చేయండి. నేను ఎంతో రాసుకొని వచ్చాను, నేను ఎంతో ఊహించుకొని వచ్చేసరికి మీరు అందరూ రెడీగా ఉంటారేమో. వచ్చేసరికి ఏం లేదు, తుస్సుమంది, ఎవరు లేరు. అయితే ఇక్కడ శక్తి అవసరం అని కొద్దిసేపు బ్రెత్ వర్క్ చేయించాను. అంటే ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్ దెబ్బతింటుందో, ఎక్కడైతే తుస్సుమంటుందో అక్కడ శక్తి అవసరం. ఉంది, మనం ఎంతో చేయాలనుకుంటాం, అది చేయలేకపోతాం, అంటే శక్తి లేదని అర్థం. ఇప్పుడే చెప్పాను, శక్తి అంతా ఏ రూపంలో ఉంటుంది? ఆనందం రూపంలో ఉంటుంది. ఆనందం లేదంటే ఏంది? ఏం లేదని అర్థం, శక్తి లేదని అర్థం, అంతే. ఇంకా డైరెక్ట్ పాయింట్. ఆనందో బ్రహ్మ అనే పదం విన్నారా ఎప్పుడైనా? మాట ఆనంద బ్రహ్మ. ఏదైతే ఒక బ్రహ్మం, బ్రహ్మాండమైనటువంటిది, ఈ బ్రహ్మాండానికి ఒక బ్రహ్మం అనేది ఉందో, శక్తి అనేది ఉందో, అది ఆనందం రూపంలోనే ఉంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వే సాక్షాత్ ఆ హ్యాపీనెస్. కాకపోతే ఇక అనేక టార్గెట్స్ ఉంటాయి కాబట్టి నెల నెల కట్టాలి, శరీరం అన్న తర్వాత అనారోగ్యం వస్తూ ఉంటుంది,
ఎంతో ఉంటుంది. మరి వాటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి ఈ శక్తి సామర్థ్యంగా తయారు కావాలి. శక్తి సామర్థ్యాలు అంటాం కదా, సామర్థ్యంగా టాలెంట్ గా తయారు కావాలి. దానికోసమే జ్ఞానం అవసరం. దానికోసమే జ్ఞానం అవసరం. ఆనందమే మన యొక్క టార్గెట్. అందరి టార్గెట్ ఆనందమే, ఆనందంగా ఉండడమే. ఉమ్. ఆనందంగా ఉంటే చాలా సంతృప్తిగా ఉంటాం, సంతృప్తిగా ఉంటే ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉంటే అల్టిమేట్ గా సంతృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటే అల్టిమేట్ గా ఆనందం ఉంటుంది. చెస్ ఆడి 11 కోట్లు సంపాదించాడంట. చెస్ గెలిచి 11 కోట్లు. మన జీవితాంతం 1 కోటికి టార్గెట్ పెట్టుకుంటాం. ఉమ్. 1 కోటి సంపాదించడానికి మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఆయన గెలిచేసి 11 కోట్లు తీసుకున్నాడు. ఏంది, ఆయన గెలిస్తే మనకేంది అసలు? అది నాకు కొద్దిసేపు ఆలోచించాను. అసలు ఈ 11 కోట్లు ఎందుకు ఇచ్చారు? మనం ట్యాక్సులు కట్టింది అన్ని కట్టినాయి, 11 కోట్లు ఎందుకు ఇచ్చారు? రాజకీయ నాయకుడైతే తన ఇంట్లోంచి తీసుకురా బాక్స్, బీరువాలో తీసుకురా అని వాళ్ళ మేడంకి చెప్పలేక ఎవరు 11 కోట్ల అబ్బాయికి ఇద్దామని? అందరే ప్రజలకి ఎందుకు ఇచ్చారు? దేశాన్ని గెలిపించినటువంటి ఆనందం, మన ఆనందానికి ఇచ్చినటువంటి, మనం గెలిచినట్టు, మన దేశం గెలిస్తే మనం గెలిచినట్టు. హ్యాపీనెస్ 100%. చూడండి ఆనందం విలువ ఎంత ఉందో. ఓకే, ఎందుకు ఆయనకు 300 కోట్లు ఒక సినిమాకి? 300 కోట్లు, 11 కోట్లు పక్కన పెట్టండి, 300 అంట. 300 మంది రేయింపవలు కష్టపడ్డా 300 కోట్లు. దానికోసం మన జీవితాలు జీవితాలు పనంగా పెడుతున్నాం. ఎందుకని? అంతమందిని ఆనందపరిచాడు. ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ కి అంత ఉంది వాల్యూ. చూడండి, హ్యాపీనెస్ కి, ఆనందంగా ఉండడానికి. సో ఆనందం దేనికి క్రియేట్ చేస్తుంది? ఆదాయాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ ని మనం తీసుకోవాలి. మన జీవితంలో ఆనందాన్ని, ఆదాయం తీసుకొస్తుంది, అదే ఆదాయం ఆనందాన్ని తీసుకొస్తుంది. అంతే. ఇంక ఈ శక్తి పదార్థంగా మారింది, మళ్ళీ అదే పదార్థం శక్తిగా మారింది. శక్తిని మనం క్రియేట్ చేయలేం, నాశనం చేయలేం, ఏం చేయలేం. ఇంకో పదార్థంగా మారుతుంది, అంతే. సో మన కాస్మిక్ ఎనర్జీ మన ఆనందంగా మారాలి, అదే ఆదాయంగా మారుతుంది. ఇది ఒక్కొక్క వరుస అన్నమాట. ఒక్కొక్క వరుస. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, నెయ్యి, ఇట్లా ఇది ఒక వరుస. సో మనం తీసుకునేటువంటి నిద్రలో తీసుకునే ఆ సైలెన్స్ లో కాస్మిక్ ఎనర్జీ ఏదైతే వస్తుందో అది ఆనందంగా మారాలి. లేదా విషాదంగా మారితే అది ఆనందం అవ్వదు, దుఃఖం అవుతుంది. ఆ తర్వాత అది ఎప్పటికీ ఆరోగ్యం అవ్వదు, ఆదాయం అవ్వదు. సో ఆల్వేస్ మనం దేనికి ట్రై చేస్తుండాలి? హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. హ్యాపీనెస్ కి మనం ఒకసారి హార్ట్ ఇద్దాం. ఓ ఆనందమా, హార్టీ వెల్కమ్ అని చెప్దాం. ఎప్పుడు ఉంటూనే ఉండాలి. ఈ నేను ఏదో చేస్తున్నాను, ఆ ఇట్లాంటి ఏం వద్దు. మనం ఎగ్జాక్ట్ గా ఎలా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలో హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కటి. అందుకని చిన్న స్టోరీ చెప్తుంటారు చూడండి అందరికి. ఏమని అంటే, ఏమి ఇచ్చాడు నాకు దేవుడు, ఏమి ఇవ్వలేదు అని. ఇట్లా పోయినప్పుడు ఎమ్మటే స్టోరీ ఏం చెప్తారు? అయితే నీ కళ్ళు ఇవ్వు, నీ కిడ్నీ ఇవ్వు, నీ హార్ట్ ఇవ్వు అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఎంతో విలువైన నీ దగ్గరే ఉన్నాయి, సంతృప్తిగా ఉండు ఫస్ట్. అంతేనా? నేనే చెప్తా అట్లా. సో ఆల్వేస్ మనం సంతృప్తి, ఆనందం, సంతృప్తి, ఆనందం, దీన్ని మనం టార్గెట్ గా తీసుకోవాలి. ప్రతి క్షణం కూడా హ్యాపీగా ఉండడానికి మన టాలెంట్ని, శక్తిని, అంటే ఆల్రెడీ శక్తి ఉంది, శక్తి లేకపోతే మనం ఉండం అసలుకి. వెళ్ళలేం కూడా, శక్తి లేకపోతే పడిపోతాం, నిద్ర వచ్చేస్తుంది. సో అది బ్లాక్ హోల్ లాగా అయిపోతుంది, మనం లాగేస్తుంది. ఎంత దగ్గరున్న మనిషి కుదేలైపోతాడు. సో ఒకటి ఒకటి ఆ శక్తిని ఎప్పుడు మనం ఏం చేయాలంటే ఆనందంగా కన్వర్ట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఆనందంగా ఉంటేనే వెన్న తర్వాతే నెయ్యి. సార్ లేదు సార్, నాకు నెయ్యి వచ్చిన తర్వాత వెన్న, అది కుదరదు. నెయ్యిలోంచి ఇప్పటి వరకు ఎవరైనా వెన్న తీసారా? నేనైతే చూడలేదు మరి. సో ఫస్టే హ్యాపీనెస్ అనేది, ఫస్టే సంతృప్తి అనేది. ఆ సంతృప్తి నుంచే, ఆ ఆనంద లక్ష్మి నుంచి ఆదాయ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి.
ఆ వర్క్ చేసేటువంటి ఆ నైజం ఎవరైతే ఆ సంతృప్తిగా చేస్తూ ఉంటారో, ఎంజాయ్ చేస్తూ ఉంటారో, ఆ దేవిశ్రీ ప్రసాద్ అంత ఎంజాయ్ చేశాడు కాబట్టి అంత చక్కని ఆనందాన్ని ఇచ్చే సంగీతం వచ్చింది. మన పనిని ఎప్పుడైతే మనం ఆనందంగా స్వీకరిస్తామో, అడుగడుగున ప్రతి ఒక్కటి కూడా నీకు నచ్చింది వస్తేనే పని, లేకపోతే కాదు. అట్లయితే అస్సలకి ఇంకా టెస్టులు పెడుతుంది నేచర్, మామూలు టెస్టులు పెట్టదు. ద బెస్ట్ ట్రైనర్ ఎవరో తెలుసా? నేచర్. ద బెస్ట్ ట్రైనర్ నేచర్. అటువంటి సిచ్యువేషన్స్ ని కల్పిస్తూ ఉంటుంది. అవసరమైతే అంత టైట్ గా ఉండే ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకెళ్ళిపోద్ది. అంత టైట్ గా ఉండే ఎన్విరాన్మెంట్ లో కూడా నువ్వు నీ యొక్క లక్ష్యం గురించి ఆలోచిస్తున్నావా లేదా, అంత శ్రద్ధ నీకుందా లేదా, అట్లా. ఇది ఫస్ట్ ఆనందం అనేటువంటిది. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క టాపిక్ ని మీరు చక్కగా గుర్తు పెట్టుకోండి. ఈ రోజుని 2025లో మీరు అంతా సెలబ్రేషనే, అంతా ఇంకా అక్కడి నుంచి హ్యాపీనెస్సే. కొన్ని కుటుంబాలకే పరిమితం కాదు, ఎప్పుడూ ఆనందంగా ఉండడం, సౌభాగ్యంతో ఉండడం, ఆరోగ్యంతో ఉండడం మన కుటుంబాలకు కూడా సాధ్యమే. 100% ఉండి తీరాల్సిందే. మొదటి అడుగు ఆ పేరెంట్ వేయకపోతే ఇంకా పిల్లల సంగతి ఏంది? హ్యాపీనెస్ ఉండి తీరాల్సిందే. సీక్రెట్, సక్సెస్ సీక్రెట్ ఏందో తెలుసుకోవాల్సిందే, భీష్మించుకోవాల్సిందే, అంటే భీష్మ ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందే. సో ఎక్కడైనా సరే ఒక డల్నెస్ కానీ, దుఃఖం కానీ ఏదైనా వచ్చింది అని అంటే, హట్టింగ్, లేకపోతే విసుగు, కోపము, ఏది వచ్చినా కానీ అది రైటే రాంగానే తర్వాత సంగతి. వచ్చింది రైటే రాంగానే మనసు వెతుకుతుంది, అది కాదు. రైటో రాంగో తర్వాత సంగతి. కానీ నువ్వు ఫస్ట్ చికాకు ఉండడం వల్ల నువ్వైతే వెల్నెస్ లోకి వెళ్ళలేవు, వెల్నెస్ ని క్రియేట్ చేయలేవు, వెల్త్ ని క్రియేట్ చేయలేవు అని మనసుకు మనం చెప్పగలగాలి. ఆ అహానికి చెప్పగలగాలి. అహం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనుకున్నది అవ్వకపోతుంటే. వెంటనే దానికి తగ్గట్టుగా మారుతూ ఉండాలి. లక్కీ భాస్కర్ సినిమా చూసారా? ఎంతటి సిచ్యువేషన్ అయినా సరే చూడండి, ఆర్థికత ఎంత ఇంపార్టెంట్ అనేది బాగుంటుంది. అది చాలా వండర్ఫుల్ తీశారు. మమ్మూటి కొడుకు ఒప్పుకున్నాడు అంటేనే ఏదో ఉండుంటదిలే అనుకున్నాను. కరెక్ట్గానే ఉంది, దానికి తగ్గట్టే వర్తి. అందుకనే అంత అన్ని కోట్లు అతనికి రెమ్యునరేషన్. ఆ విజ్ఞానం ఇచ్చి ఆనందాన్ని ఇచ్చాడు కాబట్టి తీసుకుంటున్నాడు. ఓకే. సో ఎప్పుడైనా సరే మనకు ఆ డల్నెస్ కానీ, విసుగు కానీ, కోపం కానీ, చికాకు కానీ ఏది వచ్చినా నాకు శక్తి తగ్గింది, ఇది మనం తెలుసుకోవాల్సిన ఆన్సర్. ఏమంటే ఆన్సర్ దగ్గరికి వెళ్ళాలి. సరైన కారణం పట్టుకుంటే కార్యం సరిగ్గా సెట్ అయిపోతుంది. నాకు శక్తి డెఫిషియన్సీ ఉంది, ఎఫిషియన్సీగా లేదు, నాకు శక్తి తగ్గింది. ఎప్పుడైనా భయం అవుతుంది అనుకోండి, నాకు శక్తి తగ్గింది. ఈ పాయింట్ దగ్గరికి రావాలి తప్పితే మనసు లేదు నా శక్తికి ఏం కొదవలేదు, నీకు బయట నుంచి చెక్ చేసుకో, అంత బయట నీకు సెట్ కావట్లేదు, ఎవరు కోఆపరేట్ చేయట్లేదు, ఇట్లాంటివన్నీ చెప్తుంటది. కానీ యద్భావం తద్భవత అనేది గుర్తు చేయాలి దాన్ని. నీ భావన శక్తి ఉంటే నీ భవతి చాలా బాగుంటుంది. సో శక్తి తగ్గింది, భావన శక్తి తగ్గింది. ఈ శక్తిని హౌ టు ఇంప్రూవ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం కనిపెట్టాలి. సో నెక్స్ట్ మనం రాసుకోవాల్సింది ఏంటి? అన్ని నోట్ చేసుకుంటున్నారా? గుర్తుంటే లేదు సార్ అంటున్నారా? అట్లే అనుకున్నాం. బిజినెస్ స్కూల్, మామూలు స్కూల్లో అనుకుంటే ఓకే, కానీ బిజినెస్ స్కూల్లో అనుకోవద్దు అట్లా. మెయిన్ ఇదే. ఇంకెక్కడ సెట్ అవుతాం? అసలు సెట్ అవ్వడం దగ్గరికే వచ్చాం. సో ఫస్ట్ శక్తి, మనలో ఉన్న శక్తి ఆనందంగా మారుతుంది, అదే ఆదాయంగా, ఆరోగ్యంగా మారుతుంది. ఇది అసలు జరగాల్సిన పని. బట్ ఆ శక్తి కొరత ఉంటే ఆనందం అనేది ఉండదు. దాని ప్లేస్లో చాలా డల్నెస్ అనేది ఉంటుంది, భయం అనేది ఉంటుంది, అభద్రతా భావం ఉంటుంది, జలస్ అనేది ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారా లేదా అనేది ఉంటుంది. అంత చికాకు ఉంటుంది మొత్తం వ్యవహారం. సంతృప్తిగా కానీ అసలు మన దగ్గరనే ఆ శక్తి లేకపోతే మన టీంకి కానీ, మన వాళ్ళకి కానీ మనం ఇవ్వలేం. ఇది. సో ఈ యొక్క దీన్ని మనం బ్లాక్ ఎనర్జీ అంటాం. ఈ బ్లాక్ ఎనర్జీ ఎట్లయితే
నర్వస్ సిస్టంలో ఉంటుందో ఈ ఆలోచన సిస్టమ్ కూడా బ్లాక్ ఎనర్జీ ఉంటుంది. బ్లాక్ ఉందంటే మన ఆరా బ్లాకే ఉంటుంది. అంతా కూడా అక్కడి నుంచి వ్యవస్థ అడ్డదిడ్డం అయిపోతుంది. కాబట్టి వెంటనే తీసుకొని దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు, ఇప్పుడు నేను శక్తివంతంగా తయారవ్వాలి అనేది శక్తి అయినాక ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ని మనం ఆనందంగా సంతృప్తిగా మార్చుకోవాలి. అది సామర్థ్యం. శక్తి సామర్థ్యాలు అంటే అది. ఓకే, శక్తి సామర్థ్యాలు. నాకు సంగీతం వచ్చు, ఆ సినిమాకి తగ్గట్టుగా కొట్టాలి, అది సామర్థ్యం. మనకి మనలో శక్తి ఉంది, దానికి అనుగుణంగా తయారవడం సామర్థ్యం. ఆ కంపెనీకి తగ్గట్టుగా నాకు ఉంది, అన్ని శక్తి నాకుంది, కానీ ఆ కంపెనీకి తగ్గట్టుగా సామర్థ్యంగా మార్చుకోవాలి ఆ శక్తిని. పిండి ఉంది, దాన్ని మనకు కావాల్సినటువంటి పదార్థంగా మార్చుకోవాలి. అందరూ సామర్థ్యం గురించి ప్రయత్నించాలి. అందరికీ శక్తి ఉంది, అసలు లేని అసలు ఆలోచన శక్తి, మనోశక్తి భగవంతుడు మనకిచ్చిన గిఫ్ట్. మనం ఏంటంటే ఇది కూడా ఆడిపెట్టవా అని అంటున్నాం అనమాట. నాకు ఆలోచన శక్తి ఇచ్చావు, మనసు శక్తి ఇచ్చావు, బట్ నేను అంత ఓపిక లేదు, నేను ప్రయత్నం చేయను, నా చెస్ కూడా నువ్వే ఆడు అని అంటున్నాం. అక్కడ వస్తుంది అసలైనటువంటి లోపం. ఇక నారు పోసిన వారు నీరు పోయారు ఇట్లా ఉంటుంది కదా. నాకు ఏది సాధ్యమైందో అది చేస్తా, ఇక కొంచెం కూడా నువ్వు అలా కాదు, నువ్వు ప్రయత్నం చేయి, దాని అర్హతను బట్టి నేను అన్ని అందిస్తాను. ప్రయత్నం చేతనే మనం ఈ భూమి మీద ఏదైనా బియ్యం అన్నం కావాలన్నా, ఆ బియ్యం రావాలన్నా ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం. ఇప్పుడు ఒకటి గుర్తొస్తుంది, ప్రయత్నం పురుష లక్షణం అని అంటారు కదా, అంతేనా? అంటే పురుషుడు అంటే అబ్బాయి అని కాదు, మగవాడు జంట అని కాదు. పురుషుడు అంటే స్పిరిచువల్ భాషలో పురుషుడు అంటే ఆత్మశక్తి అని అర్థం. ఒక వ్యక్తిలో ఉండే పురుష శక్తిని, ఆత్మశక్తిని పురుష శక్తి అంటారు. ఒక వ్యక్తిలో ఉండే స్త్రీ శక్తిని ప్రకృతి శక్తి అంటారు. అది స్పిరిచువల్ భాష. పురుషులందు పుణ్య పురుషులు వేరే అంటే మగవాళ్ళలో పుణ్య మగవాళ్ళు వేరే అని కాదు అర్థం. అది మగవాళ్ళ గురించి రాసిందేం కాదు, మనుషులందరూ అని, కామన్ పీపుల్, అది అందరికీ అందరికీ ఆ సోల్ పవర్ ఉందని అర్థం. తన్ని తాను ఉద్ధరించుకునే వాళ్ళు పుణ్య పురుషులు, పుణ్యాత్మలని అక్కడ సందర్భం. ఏందబ్బాయి వేమన పురుషవాద అని అనుకుంటారు, కాదు. ఓకే, సో అందరిలో ఆ శక్తి ఉంది, ఉంటుంది, అంతే. కానీ ఆ మనసును మ్యాగ్నెటిక్ లాగా చేసేది ఎవరు? మనసు మ్యాగ్నెటిక్ లాగా అయ్యేది ప్రయత్నం వల్లనే. దైవం కూడా మన వైపు ఇట్లా చూసేది, మన మీద మనకు శ్రద్ధ ఎంత ఉంది అని చూసే అటువైపు చూస్తుంది, లేకపోతే ఎట్టి పరిస్థితిలో లేదు. అసలుకి లేనే లేదు. సార్కి మామిడి పనులు ఇచ్చి సీతాఫలాలు ఇచ్చి మార్కులు వేసుకున్నట్టు కాదు దేవుడితో. చాలా స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్, ఎట్టి పరిస్థితుల్లో ఉండనే ఉండదు. ఒక చాలా గొప్ప వ్యక్తి దగ్గరికి ఒక తల్లి తీసుకెళ్ళి, నా బిడ్డని కొంచెం వాడు వినట్లేదు, వాడిని డెవలప్ చేయాలి అని అంటే, అప్పుడు తదేకంగా అబ్బాయిని చూసి స్వామీజీ చెప్పారంట, నీకు నీ ఇష్టం కావాలా, వాడి డెవలప్మెంట్ కావాలా, పురోగతి కావాలా? తన పురోగతే కావాలని. సో వాడన్నీ ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాడు, ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు, నెమ్మదిగా ఎదగని. నువ్వు తొందరగా ఎదిగేలాగా చేయొద్దు, నువ్వు ఇష్టము అది కాదు, వాడు అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటాడు అని చెప్పాడు. అది కరెక్ట్ అనమాట. సో దైవం కూడా ఇట్లానే ఆలోచిస్తుంది. మనం చేతులారా ఒక్కొక్కటి చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటాం ఒక్కొక్కటి. సో రెండో పాయింట్, ప్రయత్నం వల్లనే అన్ని సాధ్యమవుతుంది. ప్రయత్నం చేతనే అంతే. నా శక్తిని నేను నా ప్రయత్నం చేతనే పెంచుకుంటాను, కానీ ఇంకా వేరేది లేదు.
సరే నేను ఏ ప్రయత్నం చేయకుండా ఇంత ఉండేవాడిని ఇంత అయ్యాను కదా అని అంటే అది శరీరము అది అవుతుంది, కానీ సంకల్పం అవ్వదు. ఇంత అవుతున్న ప్రయత్నం చేతనే కదా, అన్నమయ కోశాన్ని అన్నం తీసుకొస్తేనే అయింది. ఓకే, సో సంకల్పము ప్రయత్నం చేతనే సాకారం అవుతుంది. సాధనమున పనులు సమకూరు ధరలో. సో ఒకవేళ మనకి ఆనందం రావాలన్నా ప్రయత్నం చేతనే సిద్ధిస్తుంది అనేది రెండో లైన్ అనమాట. అల్లాటప్పగా వెళ్తుంటే అట్లా ఎతకపోయినటువంటి తీగ కాలికి అట్లా ఏం తగలదు. ఆరోగ్యాన్ని మనం కొని తెచ్చుకోవాల్సిందే. కొని అంటే అనుకొని, మనం అనుకునే ఆరోగ్యాన్ని తెచ్చుకోవాల్సిందే, మనం అనుకునే ఆదాయాన్ని తెచ్చుకోవాల్సిందే, మన కుటుంబాన్ని మనము సౌభాగ్యం వైపు నడిపించాల్సిందే. ఇంతే, ఫిక్స్ అది. ఈ క్లారిటీ నాకు ఎప్పుడో ఉంది, కాబట్టి నా స్కిల్ మీదనే నేను దృష్టి పెడతాను. నాకు ఎక్కడైనా ఫెయిల్యూర్ లాగా అనిపించిన, కొంచెం ఇబ్బంది అయినా, మనసుకు బాధ కలిగిన ఏదైనా కానీ డైరెక్ట్ ఎక్కడికి వెళ్తాను నేను? అడ్రస్ తెలుసు నాకు, ఏంటది? శక్తి దగ్గరికి వెళ్తాను. అంతే, నేను ఇంకా ఎవరి దగ్గరికి లేదు. నా శక్తిని నేను హౌ టు ఇంప్రూవ్ అనేది తెలుసుకుంటాను, కాబట్టి ఇంకో 4 పుస్తకాలు చదువుతాను. ఆల్రెడీ సక్సెస్ అవుతున్న వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తాను, అంతే. ఇంకా ఇది కూర్చొని వాపోను అసలుకి. నేనే వాపోతే, నేనే డల్ అయితే ఇంకా ఇంట్లో పిల్లలు ఎట్లా, ఇంట్లో వాళ్ళు ఎట్లా, మన వాళ్ళు ఎట్లా? అదే ఆలోచించాలి. మనమే అందరికీ ధైర్యం, మనమే బలం అవ్వాలి, అది ఆలోచించాల్సింది. ప్రయత్నం చేతనే సిద్ధిస్తాయి, ప్రయత్నం చేతనే, అంతే. దీన్ని నమ్మాలి, నేనే ఏదో ప్రయత్నం చేయాలి అని. సో డియర్ ఫ్రెండ్స్, మనం ప్రయత్నం చేయాల్సినటువంటిది ఇక్కడ ఒక్కటే, కామన్ సెన్స్ అనే పదాన్ని పరిచయం చేసుకుందాం. కామన్ సెన్స్ అనేది, ఈ కామన్ సెన్స్ అనేది దాంట్లో మన ఏంటంటే, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించి అనుభవంతో తీసుకోవాలి. ఒకవేళ దాని రిజల్ట్ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తే మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ఆనందం ఇంకొక మెరుగైన ఆనందం వైపు తీసుకెళ్తుంది. ఏదో ఒక ఆనందాన్ని అయితే స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు నేను హాయిగా ఇట్లా యూట్యూబ్ రీల్స్ చూసుకోవడం భలే హ్యాపీనెస్ ఇచ్చింది. ఓకే, ఈ హ్యాపీనెస్ ని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, కానీ అది పూర్తి అయిపోయిన తర్వాత నేను ఒక పుస్తకం చదవడం ద్వారానో, లేకపోతే కూర్చొని ప్రశాంతంగా కూర్చొని నా యొక్క సెషన్ గురించి ఆలోచించి మంచి పాయింట్లు రాసుకోవడం మీద ఈ అర్ధగంట సమయం పెట్టాను అనుకోండి, ఈ ఆనందం కంటే మెరుగైన ఆనందం అని నాకు అర్థమైంది నా రీసెర్చ్ లో. ఈ సమయాన్ని, ఈ అర్ధగంట సమయాన్ని ఎవరితోటో మాట్లాడడం కంటే, ఉబుసుపోని కబుర్లతోటి కేటాయించడం కంటే, దీన్ని కేటాయించడం నాకు మెరుగైనటువంటి ఆనందాన్ని, ఆదాయాన్ని ఇచ్చింది అని తెలిసింది. ఇది నా రీసెర్చ్ లో తేలి. ఇట్లా మామూలు ఆనందం నుంచి మెరుగైన ఆనందానికి మనం రోజు రోజు ప్రయాణిస్తూనే ఉంటాం. 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, అలా మామూలు ఆనందం నుంచి మెరుగైన ఆనందం వైపు ప్రయాణమే చేస్తూ ఉంటాం. కరెక్టేనా? రోజు రోజుకి. సో ఇది కామన్ సెన్స్ అన్నమాట. ఇది థర్డ్ పాయింట్. ప్రయత్నం చేతనే సిద్ధిస్తుంది. ఇది థర్డ్ పాయింట్, కామన్ సెన్స్ ఉండాలి. ఇది మనం, ఈ ఆలోచన విధానమే మనం మన వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్. అంతని గారు ఏమంటారంటే, నీ యొక్క ఇమ్యూనిటీ పవరే నీ తర్వాత వారసత్వంగా ఇస్తావు అని అంటారు. అలాగే ఈ ఆలోచన విధానం కూడా ఇట్లాంటి ఇమ్యూనిటీ, అది తట్టుకునే శక్తి, నియంత్రణ శక్తి, ఇంద్రియ శక్తి ఏదైతే ఉందో అది మనం ఇస్తాం గిఫ్ట్ గా మన వాళ్ళకి. ఓకే, సో కామన్ సెన్స్ ఉంటే ఏమవుతుంది? మామూలు ఆనందం నుంచి వీ కెన్ ఎంటర్ ఇంటూ మెరుగైన ఆనందానికి. ఇంకా కనిపెడుతూనే రోజు రోజుకి కనిపెడుతూనే, అసలు సమయం ఎట్లా జరుగుతుందో కూడా తెలియదు, అలా వెళ్ళిపోతాం. కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం. కొంతమంది ఏమంటే గిల్టీగా ఫీల్ అయిపోయి అట్లాగే వెనక్కి వెళ్ళిపోతారు. ఏం గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనస్సు ఎప్పుడు కూడా తమసోమ జ్యోతిర్గమయ,
తమస్సు నుంచే జ్యోతి వైపు వెళ్తూ ఉంటుంది. మనసు ప్రయాణమే అది చేస్తూ ఉంటుంది. మనసుకు మొత్తం ముందు అన్ని నేను తెలియదు. ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, మళ్ళీ పడిపోతూ ఉంటాం. డైట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతూ ఉంటాం. ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి మిస్టేక్స్. ఈ మిస్టేక్ జరిగినప్పుడు ఇందాక స్వామీజీ గారి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినో అర్థమైంది కదా. అనుభవంతో, ఎక్స్పీరియన్స్ తోటి నేర్చుకుంటూ ఉంటాడు, నువ్వేం టెన్షన్ పడకను. అట్లాగా అయితే మనం ఎంత తొందరగా నేర్చుకొని కమిట్మెంట్ తోటి కంటిన్యూ చేస్తాం అనేది అసలైనటువంటి 70 ఏళ్ళ వరకు 80 ఏళ్ళ వరకు కూడా సర్దిద్దుకుంటూనే ఉండకుండా వెంటనే ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి వెళ్ళిపోతూనే ఉండాలి. అప్పుడు మనం చక్కటి మీరే చూస్తూ ఉంటారు, సరైనటువంటి ఆరోగ్యము, ఆదాయం అన్ని పొందుతూనే ఉంటారు. ఇంకా ఇది పక్కా ఇండస్ట్రీలో అయితే ఇంకెక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శాలరీ బేస్డ్ ఇన్కమ్ కాదు, స్కిల్ బేస్డ్ ఇన్కమ్. ఎంత ఇన్నర్ పవర్ పెరుగుతుంటే అంత ఇన్కమ్ అనేది వస్తుంటుంది. అంతే. మనకి అసలు ఆ ఇన్నర్ పవర్ ఉన్న వాళ్ళతోటే చాలా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారు. చాలా ముఖ్యం. ఇన్నర్ పవర్ అనేది ముఖ్యం బయట పవర్ని క్రియేట్ చేయాలంటే. సో ఇది ఎప్పుడైనా సరే ఒక డల్నెస్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ ఈగో ఎప్పుడు అవ్వాలంటే వెంటనే శక్తి దగ్గరికి వెళ్ళాలి. ఈగో శక్తి దగ్గరికి కాకుండా బయటికి ప్రయాణించి పరిస్థితులను చూసి వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు, అప్పుడు నాకు అట్లా కట్నం వచ్చి ఉంటే బాగుండేది, అది అమ్మకపోయి ఉంటే బాగుండేది అనుకుంటూ ఈగో ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంది అనుకోండి, కథమే. ఇక అది ఎప్పటికీ అడ్రస్ కనుక్కోలేదు. శక్తి అడ్రస్ కనుక్కోలేదు. శక్తి లేకపోతే ఆనందం లేదు. సో దుఃఖభాజనంగానే ఉంటుంది, దుఃఖాన్ని క్రియేట్ చేసుకుంటూనే ఉంటుంది. ఇది అనారోగ్యానికి కూడా కారణమవుతుంది. రైటేనా ఇన్ఫర్మేషన్ అంతా? నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా చాలా చక్కగా వెంటనే వెళ్తారు. ఇప్పుడు నేనే కాదు, మా అమ్మాయి చిన్నది 4వ తరగతి, తనకి ఏదైనా సరే వెంటనే బాడీ హీట్ అవుతున్నా ఏదైతున్నా వెంటనే తనకి డైజెషన్ లెవెల్స్, ఎలిమినేషన్ లెవెల్స్ తను చెక్ చేసుకుంటుంది. చక్కగా పడుకునేటప్పుడు ఇట్లా మన కీరా దోశ పెట్టుకొని పడుకో. ఏంది అని అంటే బాడీ హీట్ అయింది, అది తగ్గించుకోవడానికి. సో అంటే అడ్రస్ దొరికింది తనకి. వెంటనే కీరా జ్యూస్ వాళ్ళ అమ్మని అడుగుతుంది అంటే అడ్రస్ దొరికింది. నేను గుర్తు చేసే అంత అవసరం లేదు, ఇప్పుడు తనే డాక్టర్ అయిపోతుంది వెంటనే. తన నైట్ ఏం తీసుకుంది, లేట్గా తీసుకుంది, మార్నింగ్ ఎటువంటి టిఫిన్ అడగాలి అమ్మని, ఇదంతా తనకి అడ్రస్ తెలిసింది. సో అది ఇంపార్టెంట్. అడ్రస్ తెలిస్తే మనకు ఇన్నర్ పవర్, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఈ యొక్క ఆలోచనల గురించి మరి మనం దేని పట్ల కామన్ సెన్స్ గా, చాలా కంట్రోల్ గా, చాలా కాన్షియస్ గా ఉండాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈలోపు ఈ మాటలు కూడా మీరు వినండి, ఉపయోగపడతాయి. 2024 లాస్ట్, ఇంకా 2025 లైటింగ్ ఇయర్ అంతే. అయితే సెలబ్రేషన్సే, హ్యాపీనెస్సే, ఇంకా ఎంత మాత్రం లేదు. అట్లా నేను చాలా ఇయర్స్ క్రితమే నేను అట్లా డిసైడ్ చేసుకొని మార్చుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ప్రగతే. ఇంకా మళ్ళీ నేను ఇంకోసారి దాన్ని గుర్తు చేస్తున్నాను. అలాంటి లైఫ్ స్టైల్ కొంతమంది ఇళ్ళకే పరిమితం కాదు, అందరికీ సంబంధించినది, కొంతమందికి కాదు. ఆనందం అందరికి సంబంధించింది. కాకపోతే మన చేతుల్లోనే, మన ఆలోచనల్లోనే ఉంటుంది. మనస వాచ కర్మణ, ఈ 3 ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన లైఫ్లో ఎన్నోసార్లు ఈ పని చేయడం కష్టం, మన వల్ల కాదు, ఆపేద్దాం, గివప్ చేసేద్దాం అని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనందరికీ ఎలా సక్సెస్ అవ్వాలి, ఆనందంగా ముందుకు ఎలా వెళ్ళాలి, జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. సక్సెస్ మనందరికీ కావాలి, కానీ ఫెయిల్యూర్ అనే మాట అస్సలు నచ్చదు. కొంతమందికి డాక్టర్ అవ్వడం సక్సెస్,
ఇంకొంతమందికి మిలినీర్గా మారడం ఒక సక్సెస్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, లాయర్, టీచర్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన విధానం వల్ల భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ మనలో చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే పరిష్కారం లేని సమస్య అనేది అస్సలు ఉండదు. మీరు ఎంత పెద్ద ధనవంతులైనా, మీకు ఎంత తెలివితేటలున్నా, సంఘంలో మీకు ఎంత గౌరవం ఉన్నా, మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఫెయిల్యూర్గా మిగిలిపోయి మళ్ళీ మొదటికొచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ నమ్మకాన్ని, మీ మీద మీకుండే ఆ కాన్ఫిడెన్స్ని సంపాదించడం ఎలా? ఈ విషయాన్ని మనకి బాగా చెప్పే పుస్తకమే యూ కెన్. ఈ పుస్తకంలో జార్జ్ మాథ్యూ యాడమ్స్ మన మీద మనకి నమ్మకాన్ని పెంచే ఆలోచనల గురించి, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉండే మైండ్ సెట్ గురించి ఎన్నో విషయాల్ని చాలా చక్కగా వివరించారు. అండ్ ఇందులో కొన్ని మంచి విషయాల్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీకు కుక్కు ఎఫ్ఎం బుక్ రికమెండేషన్ ఒకటి చెప్తాను. అదే హౌ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. కష్టాల్లో ఉన్న మనిషి ఆలోచన వేరే రకంగా ఉంటుంది. అతనికి ఏం చెప్పినా కూడా ఆ సమయంలో నచ్చదు, అర్థం చేసుకోరు. అందుకే ఆ మనిషిని ఒంటరిగా ఉండనిస్తారు. అయితే అవే కష్టాల్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరున్నా లేకపోయినా మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఎలాంటి మాటలు మనకి మనం చెప్పుకోవాలి, మనం మళ్ళీ రీఛార్జ్ అయిన మనిషిలా ఎలా ఉండాలి అనే విషయాన్ని అద్భుతంగా ఈ ఆడియో బుక్ హౌ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్లో కుక్కు ఎఫ్ఎం వారు చాలా బాగా చెప్పారు. సో తప్పకుండా ఈ ఆడియో బుక్ వినండి. అలాగే ఇంకా మీరు కుక్కు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే TGS50 అనే కూపన్ కోడ్తో ఇప్పుడే తీసుకోండి. దీని ద్వారా మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆడియో బుక్స్ తెలుగులో వినే వీలు మీకు కలుగుతుంది. సో కుక్కు ఎఫ్ఎం ట్రై చేయండి, మీ మనసుకు నచ్చింది వినండి. ముందుగా ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన పాయింట్ థాట్స్. ఈ ప్రపంచంలో మనల్ని ఏం నడిపిస్తుంది అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? కొంతమంది మన కాళ్ళే మనల్ని నడిపిస్తున్నాయి అంటారు, కొంతమంది మన ఎనర్జీ మనల్ని నడిపిస్తుంది అని అంటారు. కానీ మన ఆలోచనలు మనల్ని నడిపిస్తున్నాయి అని ఈ పుస్తకంలో అంటున్నారు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనలో కొన్ని వేల ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. ఆ ఆలోచనల్లో మనకి మంచి చేసేవి కొన్ని ఉంటాయి, చెడు చేసేవి కూడా ఉంటాయి. మన ఆలోచనలు పాజిటివ్ వేలో ఉంటాయా లేదా నెగిటివ్ వేలో ఉంటాయా అనేది ఇదంతా మన మైండ్ మీద, మన ఆలోచన విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి మనిషికి జలుబు చేయడం ఎంత కామనో అదే విధంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో నెగిటివ్గా ఆలోచించడం కూడా అంతే కామన్. ఎందుకంటే నెగిటివ్ బిలీఫ్స్ నెగిటివ్ థాట్స్ని పుట్టిస్తాయి. ఈ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ బిహేవియర్ని పుట్టిస్తుంది. ఈ నెగిటివ్ బిహేవియర్ మనకి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మన మీద మనకి నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. తద్వారా మనం అన్నీ నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాం. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, సమస్యలకి పరిష్కారాలు వెతకడంలో, అనవసరమైన వ్యక్తులకి, అనవసరమైన ఆలోచనలకి దూరంగా ఉండటంలో, నిజాన్ని నిర్భయంగా మాట్లాడటంలో ముందుంటాడు. ఒకటెప్పుడు గుర్తుంచుకోండి, అలాగే నిలబడి ఆలోచిస్తూ అద్భుతాలు జరగవు. మనకు వచ్చే ఆలోచనల్ని ఆచరణలో పెట్టి అందులో దాగున్న ఐడియాస్ని అబ్జర్వ్ చేస్తూ సరైన విధానంలో ప్లాన్ చేసి గోల్స్ కోసం నిరంతరం కష్టపడినప్పుడు విజయాన్ని మనం చేరుకోగలుగుతాం. ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే నెగిటివ్ ఆలోచనల్ని దూరం పెట్టినప్పుడే మనం పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాం. పాజిటివ్గా ఆలోచించినప్పుడే మన ఆలోచనల మీద మనకి నమ్మకం కలుగుతుంది. మనకు వచ్చే ఆలోచనలు మన ఆనందాన్ని పెంచేలా, మన సక్సెస్ని దగ్గర చేసేలా, కష్ట సమయంలో ధైర్యంగా ఉండేలా, ప్రశాంతంగా జీవించడానికి ముందుండి నడిపించే విధంగా ఉండాలి. ఎందుకంటే మన మీద మనం పూర్తి నమ్మకాన్ని ఉంచినప్పుడే ఏదైనా సాధించగలం, దేన్నైనా సాల్వ్ చేయగలం. నెక్స్ట్, ఇవి కొన్ని మనకు ఉపయోగపడేటువంటి మాటలు. మన మీద పూర్తి నమ్మకం ఉన్నట్టు మనం తయారు కావాలంటే మీరు బెస్ట్ ట్రైనింగ్లో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. బెస్ట్ ట్రైనింగ్. మీరు ఎవరు ట్రైనింగ్లో ఉన్నారు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఆ సుకుమార్కి ఆ అల్లు అర్జున్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. లేకపోతే ఆ రాజమౌళికి ఆ ప్రభాస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వలేకపోతే ఆ ట్రైనింగ్ సరిగ్గా తీసుకోలేదని ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ పడుతుంటుంది. మిమ్మల్ని తీర్చిదిద్దేది ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎవరు ట్రైనింగ్లో ఉన్నారు అనేది. ఎవరు ట్రైనింగ్ లేదు, నేను అట్లా ఇన్ఫర్మేషన్ వింటున్నాను, అట్లా వెళ్తున్నానంటే అసలు అది ఎప్పటికీ అవ్వదు. ఒక గట్టుకు చేరదు అది ఎప్పుడు కూడా. ఎవరైనా సరే ఒక ట్రైనింగ్లో, ది బెస్ట్ ట్రైనింగ్లోనే ఉండాలి.
అలా ఉంటేనే, అలా వినగలిగితేనే, సార్ నేను వినటానికి ఇప్పుడు ఇంటర్ కాదు, నాది డిగ్రీ కాదు అని అనుకోకూడదు. అట్లా అనుకుంటే కాదు. మీకు మార్కులేసేది ఎవరు అసలు? లేకపోతే మీకు మీరే మార్కులేసుకుంటున్నారా? మీ ఆలోచనలు మీరే అనుభవంలోకి వచ్చిన తర్వాత నేర్చుకుంటూ వెళ్తున్నారా? అది. అలా కాదు. అంచనా వేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ అనుభవజ్ఞుడు ఎవరైతే ఉంటారో, వాళ్ళ యొక్క ట్రైనింగ్‌లో మనం ఉండాలి. అప్పుడే అది ఆరోగ్య విషయంలో గాని, ఆదాయం విషయంలో. లేకపోతే మనకు ఆ స్వీయ క్రమశిక్షణ వచ్చేంత వరకు చాలా ఓపిక పట్టాలి. ఆల్రెడీ ఆ స్వీయ క్రమశిక్షణలో ఎవరున్నారో వాళ్ళ దగ్గర మనం ట్రైన్ అప్ అవ్వాలి. మన మీద మనకి ఆ నమ్మకము ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇది మనం సెలక్షన్ కరెక్ట్‌గా ఉండాలి. లేకపోతే మన యొక్క కోరిక మూన్నాళ్ళ ముచ్చటగానే ఉండిపోతుంటది. సో, డియర్ ఫ్రెండ్స్, ఇంకొక విషయాన్ని బాగా మనం ఇంకొక నెక్స్ట్ స్టెప్‌లో చూడండి, ఒక విత్తనము కనిపించకుండా భూమిలో ఉంటుంది. కనిపించే చెట్టు రూపంలో ఉంటుంది. అంతేనా? మళ్ళొకసారి, మూలమైన విత్తనము కనిపించకుండా నేలలో ఉంటుంది. కనిపించే చెట్టు అవుతుంది. ఓకే. అలాగే ఏదైతే ఆనందం అహం రూపంలో ఉందో, కనిపించకుండా కింది పొరలో ఉంటూ కనిపించేటువంటి శరీరం రూపంలో ఉంది అన్నమయ కోశం. ఇది వేరు కాదు. సో, ఆనందం అడ్రస్ ఎక్కడ ఉంది? శక్తి అడ్రస్ ఎక్కడ ఉంది? ఈ శరీరంలోనే. ఈ శరీరంలోనే. దీన్ని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రేపు 5:00కి మనం ఈ పాయింట్ నుంచే చేస్తాం కంటిన్యూగా. దీన్ని మళ్ళొకసారి మనం ఇప్పుడు చెప్పనివ్వండి. ఈ యొక్క కనిపించనిది ఏదైతే ఉందో కింది పొర, ఆ హ్యాపీనెస్ అనేటువంటిది మూలం ఏదైతే ఉందో, అది ఈ యొక్క కనిపించే అన్నమయ కోశం శరీరం రూపంలో. సో, మీకు ఎప్పుడైనా సరే ఒక డల్‌నెస్ గాని, విసుగు గాని, కోపం గాని, లేకపోతే ఏదైనా భయం గాని, ఆందోళన గాని, ఒత్తిడి గాని ఏదైనా వచ్చింది అనంటే అడ్రస్ ఎక్కడ? ఈ అన్నమయ కోశమే, ఈ శరీరమే. ఈ గంధపు చెక్కనే. అంతే. ఇందులోనే ఉంది అడ్రస్ అంతా. దీనికి సంబంధించి మనం చెక్ చేసుకోవాలి. ఇది పూర్తి యాక్టివ్‌గా జోష్‌లో ఉంది అనుకో, ఉత్సాహంగా ఉందనుకోండి, యాక్టివ్‌గా ఉందనుకోండి, ఏదైనా సరే దాన్ని చాలా లైట్‌గా తీసేసుకుంటుంది. కళ్యాణి గారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో? మీరు యాక్టివ్‌గా ఉండండి. కొన్ని కొన్ని సమయాల్లో ఆ మనీ భయపెట్టలేదు, ఆ కష్టం భయపెట్టలేదు, ఆ అవమానం భయపెట్టలేదు. ఇయన్నీ లైట్‌గా తీసుకుంటారు. ఉన్నట్టుండి అది చాలా వెయిట్ అయిపోతది. ఎందుకనంటే ఈ శరీరం వెయిట్ అయిపోయింది. ఎక్కడనో ఇక్కడనే వచ్చేసింది తేడా. కాబట్టి ఎక్కడ అర్థం చేసుకోవాలి? ఇక్కడనే చెక్ చేసుకోవాలి. ఈ పాయింట్స్‌ని. సో, కొన్ని పాయింట్స్ మనము నోట్ చేసుకుందాం. ఎందుకంటే చెక్ లిస్ట్ ఉండాలిగా మనకి. చెక్ లిస్ట్. ఉన్నట్టుండి ఆ అప్పు గుర్తొచ్చినా భయం ఉండదు. పిల్లల గురించి, ఫ్యూచర్ గురించి వచ్చినా భయం ఉండదు. మళ్ళీ కొన్ని కొన్ని సందర్భాల్లో అవన్నీ గుర్తొస్తే భయమొస్తుంది. ఎందుకని అనంటే, అది ఒకటి ఈ శరీరాన్ని మనము ఆ జీవన విధానంలో ఎక్కడనో తేడా ఉంది. అది కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఆ ధైర్యము, ఆ హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది. రైటేనా ఇది? మీరు ఇప్పటి నుంచే చెక్ చేయండి. ఇప్పటి నుంచి అడ్రస్ దొరికింది కదా! చెక్ చేయండి. దీన్ని మరి ఆహ్, ఎట్లా పెంచుకోవాలి? మనకున్నటువంటి శక్తిని సామర్థ్యంగా, ఆనందంగా మార్చుకోవడానికి ఒక సామర్థ్యం అవసరం. మరి ఎక్కడ వర్క్ చేయాలి అంటే ఏ పాయింట్స్ దగ్గర? ఫస్ట్‌ది సిట్యుయేషనల్ ఫుడ్. సిట్యుయేషనల్ ఫుడ్. కడుపు మంటగా ఉంది. ఆ సిట్యుయేషన్‌కి తగ్గ ఫుడ్ ఏంటి? మనసు బద్ధకంగా ఉంది. బరువుగా ఉంది. బాధలో ఉంది. సిట్యుయేషనల్ ఫుడ్ వెతకండి. కానీ కొంచెం కంట్రోలింగ్ పవర్ గూడా మరి అవసరమే. నియంత్రణ శక్తి అవసరమే. దాన్నే మరి కామన్ సెన్స్ అంటాం. ఆ నిర్ణయాన్ని కామన్ సెన్స్ అంటున్నాం ఇందాక నుంచి. ఆ ఇంద్రియ శక్తి అవసరమే మరి. దానికోసమే కదా! కంట్రోలింగ్ పవర్‌ని ప్రాక్టీస్ చేయడానికి మనం 10, 15 నిమిషాలు ఆహ్, సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. బ్రెత్ వర్క్ చేస్తున్నాం. బ్రెత్ కౌంటింగ్ చేస్తున్నాం. అది
రెండవది నిద్ర. ఓవర్‌గా తీసుకున్నా, అది లేకున్నా ఇది. సో, నిద్ర దగ్గర చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఈ చెక్ లిస్ట్ ఇది. ఇంకోటి మూడోది మాటను ఉపయోగించే విధానం. ఈ శరీరము మాట్లాడుతూ ఉంటుంది. దాని ఎమోషన్ బట్టి అది మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఉపయోగించే విధానంలో థర్డ్‌ది చెకింగ్ పాయింట్. అదేం చేస్తదంటే ఇంకా డీలా పడేటట్టు చేస్తుంటది. సరే మాట్లాడేసాము. దాన్ని వెంటనే ఏ విధంగా మళ్ళీ తీసుకొచ్చుకోవాలి, రెసొనేట్ చేసుకోవాలనేది తెలిసుండాలి. లేకపోతే వీళ్ళతో అట్లా వీళ్ళతో మాట్లాడి టోటల్ మొత్తం నరకంగా మార్చేసుకో. ఓకే. థర్డ్‌ది. ఫోర్త్ పాయింట్. ఏ పని చేయాలి? ఓసారి పనిలోకి దూకితే కూడా మొత్తం మాయమైపోతుంది. హ్యాపీనెస్ వచ్చేస్తది. అదే పనిగా కూర్చొని ఆలోచించుకుంటూ శరీరం కదలకుండా ఉన్న దగ్గరనే ఉంటూ ఉంటే అది ఆ ఎమోషన్ ఇంకా రెట్టింపు అయిపోతుంటది తప్పితే ఉండదు. ఏదో ఒక పని పెట్టుకొని క్రియేటివిటీగా వెళ్ళిపోతూ ఉండాలి. ఏ పని చేయాలి? యెస్, రైట్. ఓకే. ఇది 4వది. ఇక తర్వాత 5వది. ఈ ఆలోచనల్ని మార్చేటువంటి సబ్జెక్ట్ ఏంటి? జ్ఞానం. అది కొన్ని పుస్తకాలు వింటే తెలిసిపోతుంది. లేకపోతే ఎవరైనా మనకు ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు, మనకి మనీ లేకపోతే ఒకళ్ళని మనీ ఉన్నోళ్ళని ఎట్లా అడుగుతాము? ఆలోచనల్లో కూడా ఎవరితోటి పంచుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళతోటి. సానుభూతి చెప్పేటోళ్ళతోటి కాదు, సాధికారత ఇచ్చేటోళ్ళతోటి తేడా ఉంది. సానుభూతి చెప్పి కోఆపరేట్ చేసే వాళ్ళు అవును మీ వాళ్ళదే తప్పు, వాళ్ళదే తప్పు ఇట్లా కాదు. ఈ రకమైనటువంటి చర్చలు కాదు. నువ్వు ఇంకా ఎట్లా డెవలప్ అవ్వాలి, ప్రగతి వైపు వెళ్ళాలి. మనం మళ్ళీ సేమ్ ఉన్న వాళ్ళతోటి అట్లా కాదు. అంటే వాళ్ళకే అవసరం అని అర్థం. మనల్ని ఇంకా ప్రగతి వైపు. సార్ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అన్నాం అనుకోండి, సరైన ట్రైనర్ అయితే సో అంటే నువ్వు ఇంకా అవసరం అని, నీ వల్ల లాభం అని అతను ఇంకా గుర్తించలేదు. అంతే. నీ వల్ల లాభం ఉంది, నీ వల్ల ₹1,00,000 వచ్చేది ఉంటే ఎందుకు లిఫ్ట్ చేయడు? టక్కుమని లిఫ్ట్ చేస్తాడు. అంటే నీ వాల్యూని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అర్థం. చలో నువ్వు ఆ పని మీద ఉండు. నువ్వు నాతో ఉంటే ఆరోగ్యం, ఆదాయం అని నిరూపించు నువ్వు. ఇలా చెప్పే ట్రైనరే అసలైన ట్రైనర్. ఏమంటావు? లేకపోతే నీ ఇన్నర్ పవర్ గురించి తెలియజేయకపోతే ఇంకెప్పుడు అట్లనే ఉంటావు. అందుకే బెస్ట్ ట్రైనర్ ఉండాలి. అంతే. మనల్ని అందులోంచి బయటపడేసే వ్యక్తి కావాలి. సానుభూతి అంటే మనం అందులోనే ఉంటాం, ఎప్పటికీ తయారుగాము. సో నేను ముందే చెప్పాను, మనం మన వాళ్ళకి ఇచ్చే సంపద ఆలోచన విధానము. ఇదే ఫైనల్ అంతే. సో 6th వన్ మౌనం. మౌనం అనేది ఈ శరీరంలోంచి హ్యాపీనెస్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. అంటే బయటికి ఇవి మాట్లాడడం అని కాదు, ఇది ప్లస్ ఈ లోపల ఉన్న మనసు కూడా మౌనంగా ఉండాలి. అది ముఖ్యం. మనం మాట్లాడకుండా ఉంటాంలే, హర్ట్ అయినప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉంటాము, కానీ లోపల మాత్రం సౌండ్ మాత్రం లోపల ఉంటది. అది కూడా సైలెన్స్ అవ్వాలి, లోపల కూడా సైలెన్స్ అవ్వాలి. అప్పుడు దీనికి బాగా ఉపయోగపడుతుంది మ్యూజిక్. ఇష్టమైన పాటలు, ఇష్టమైన సంగీతం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎంత అనవసరమైన ఆలోచన చేస్తే మీ శక్తి అంత వృధా అయిపోతుంటది. ఇది వేరే వాళ్ళు మనల్ని తినడం కాదు, మనం తిన్నట్టు. మన ఆరోగ్యాన్ని మనమే తినేసినట్టు అంతే ఇంకా. ఓకే. సో మనము ఈ యొక్క మౌనము అని పెట్టి, మనసు మౌనము ప్లస్ సంగీతం అని పెడితే చాలా బాగుంటుంది. ఇదంతా ₹1,00,000 లీడర్షిప్ కోసం. మీరు ₹1,000 లీడర్షిప్ నేను అసలు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నన్ను అసలు లైట్‌గా తీసుకోవచ్చు.
మౌనం అనేది, రైట్. 7th రెస్ట్. కమ్మగా బొజ్జ నిండా పెరుగన్నదని పడుకుంటే అయిపోద్ది, హాయిగా ఉంటుంది. ఏది ఉండదు, ఏ గొడవ ఉండదు, హాయిగా ఉంటుంది. తర్వాత ఎమోషన్స్ అన్ని చాలా శాంతపడతాయి. పిల్లవాడు బాగా ఏడుస్తుంటే చూడండి, తల్లి ఏం చేస్తుంది, కడుపు నింపి బజ్జ పెడుతుంది, అంతే. ఇంకా తర్వాత ఏడవడు లేచినప్పుడు, హాయిగా ఆడుకుంటుంటాడు. అట్లా మనసు కూడా అట్లా అప్పుడప్పుడు గొడవ చేస్తుంటే బజ్జ పెట్టాలి. దాన్ని ఎంకరేజ్ చేయొద్దు, ఇంకా తోలొద్దు, ఇంకా తుఫాన్కి ఎదురు ఇదొద్దు. 8th ABCD, బ్రెత్ కౌంటింగ్, బ్రెత్ వర్క్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అడ్రస్లు, లేకపోతే మాత్రం ఆదాయం అడ్రస్, ఆరోగ్యం అడ్రస్, ఆనందం అడ్రస్, అది. సరేనా? మీ మీద ఎంతో అభిమానం ఉంది, నా టీం యొక్క శ్రేయస్సును కాంక్షించి ఇది చెప్తున్నాను. ఓకే, ఎప్పుడు ప్రెజర్గా ఉండొద్దు, ఎంతో అంత వస్తుంది. ఇప్పుడు కాకపోతే రేపైనా ఎప్పుడైనా సంపాదించవచ్చు. అదే హైవే మీద ఉంటే చాలు, నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు నడుచుకుంటూ వెళ్తారు, సైకిల్ మీద వెళ్ళినా ఏదో ఒక రోజు అక్కడికైతే చేరుకుంటాడు, ఆ బెంగళూరు. కాకపోతే ఇంకొంచెం మెరుగైనటువంటి దాంట్లోకి వెళ్తే, నాకు సెల్ ఫోన్ లో ఉన్న దానికంటే ల్యాప్టాప్ లో బాగుంది. ల్యాప్టాప్ కంటే ఇప్పుడు ఈ డెస్క్ టాప్ తెచ్చినాక వండర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ల్యాప్టాప్ అసలు పక్కన పెట్టేశాను, ఇంత పెద్దగా సినిమా చూసినట్టుగా ఉంది. ఇంతమంది మెరుగైన ఆనందంలోకి అట్లా వెళ్ళిపోవడమే, అంతే. అప్పుడు ఫ్లైట్ మీద వెళ్ళినట్టు ఉంటుంది. గణేష్ సెల్ ఫోన్ నుంచి ల్యాప్టాప్కి వచ్చాడు, ఇప్పుడు బాగుందా గణేష్? హాయిగా. ఇది మెరుగైన ఆనందంలోకి వెళ్ళడం, అంతే. సరేనా? ఒక మంచి సంగీతం వింటూ మనం బ్రెత్ కౌంటింగ్ చేద్దాం. ఒక 20, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బ్రెత్ ని కౌంటింగ్ చేసుకుంటుండండి, చాలా స్ట్రాంగ్ అయిపోతుంది మైండ్, ఏకాగ్రత పెరుగుతుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంటుంది. బెస్ట్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి ఎన్ని లాభాలు చెప్పలేక, ఈ శరీరంలో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని లాభాలు బయటకు వస్తాయి, ట్యాప్ చేసినట్టే. ఒక 10 నిమిషాలు నేను టైం చూసుకుంటాను, టైం గురించి టెన్షన్ పడకండి. బ్రెత్ వర్క్ అనుకుంటాం, తర్వాత చేద్దాంలే అనుకుంటాం, కానీ చెప్పే వాళ్ళు ఉన్నప్పుడే చేయడం మంచిది. మనసు అంత ఈజీగా తర్వాత చేయనీయదు, చేస్తే ఇంకా గ్రేటే. చేయగలం, దేన్నైనా సాల్వ్ చేయగలం. నెక్స్ట్, సక్సెస్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎంత కష్టపడినా నాకెందుకు ప్రయోజనం ఉండట్లేదు అని మనం ఎన్నోసార్లు ఫీల్ అయ్యే ఉంటాం. మన దేశంలో 130 కోట్ల మంది పైగా జనాభా ఉన్నారు. అలాగే ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది పైనే ఉన్నారు. మరి వాళ్ళందరూ సమస్యల్ని ఫేస్ చేయకుండా మనం ఒక్కళ్ళం మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ ఫేస్ చేస్తున్నామా? లేదు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో సమస్యల్ని ఫేస్ చేయాల్సిందే. ఇది జీవిత సత్యం. ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఈ అపజయాలన్నీ కూడా మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కొన్నిసార్లు మనం ప్రయత్నించినప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంటాం. కారణం, మనం ఇంకా బాగా ప్రయత్నం చేయాలి, మనం వెళ్ళే దారి మార్చుకోవాలి అని అర్థం. మనలో చాలా మందికి ఉండే సమస్య ఏంటంటే ఒక్కసారి ప్రయత్నం చేసి వదిలేస్తాం. అసలు ఒక్కసారి ప్రయత్నం చేసి ఆపేస్తే సక్సెస్ ఎలా అవుతాం? మనం ఫేస్ చేసే ప్రతి ఓటమి విజయాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క మెట్టుగా మారుతుంది. ఇది గుర్తుంచుకోండి. మీరు సక్సెస్ అవ్వాలంటే ముందుగా ఫెయిల్యూర్ని రుచి చూడాల్సిందే. మనలో ఉండే బిలీఫ్స్ పాజిటివ్గా ఉంటే ఇంకా ప్రయత్నిస్తూనే ఉండు అనే నమ్మకం మనకు కలుగుతుంది. మరి మన బిలీఫ్స్ నెగిటివ్గా ఉంటే నువ్వు ఇంకా చేయలేవు, ప్రయత్నించడం కూడా వృధా అనే ఆలోచనలు మనలో పుడతాయి, సక్సెస్ని దూరం చేస్తాయి. ఫెయిల్యూర్స్ జీవితంలో ఒక భాగం అనుకున్నప్పుడు మాత్రమే మన సంకల్పంతో మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే గుర్తుంచుకోండి, నో పెయిన్ నో గెయిన్. కష్టం లేకుండా, కష్టపడకుండా ఏదీ రాదు. ఒకవేళ అలా వస్తుందంటే అది కొంతకాలమే ఉంటుందనేది గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి అని అంటూ ఉంటారు,
కానీ అస్సలు కష్టపడకుండా సక్సెస్ ఎలా వస్తుంది? ఒక్క క్షణమైనా మనం ఇది ఆలోచించాలి. చాలామంది ఫెయిల్ అవుతామేమో అనే భయంతోనే అన్నీ వదిలేస్తారు, ప్రయత్నించడం మానేస్తారు. అంతెందుకు, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ల్యాప్టాప్లో కూడా ఎన్నో యాంటీవైరస్ని మనం ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం. మరి మన మైండ్కి ఉన్న యాంటీవైరస్ ఏంటి? మన మైండ్లో బయట నుండి వచ్చే అడ్డంకుల్ని, అవరోధాలని, నిరాశల్ని, ఇలాంటి వైరస్ లాంటి ఆలోచనల్ని ఎదుర్కొనే యాంటీవైరసే బిలీఫ్. మన మీద మనకుండే నమ్మకం. సక్సెస్ అవ్వడానికి ఓపిక ఎంత అవసరమో ఆ ఓపిక ఈ బిలీఫ్తోనే, మన మీద మనకుండే నమ్మకంతోనే వస్తుంది. మనం సాధించగలం, గోల్ని రీచ్ అవ్వగలం అని మనల్ని మనం నమ్మినప్పుడే మన మీద మనకుండే నమ్మకం, ఈ బిలీఫ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఎప్పుడు మర్చిపోకండి. నెంబర్ 3, ఫ్రెండ్స్. వయస్సుతో సంబంధం లేకుండా, ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు ఉంటారు. మనకి మంచి స్నేహితుడు కావాలి అని ఎలా అయితే కోరుకుంటామో, ఎదుటి వ్యక్తికి కూడా మనం మంచి స్నేహితుడిగా ఉండాలి అనే కోరుకుంటాడు. ఎందుకంటే స్నేహానికి ఆస్తితో సంబంధం లేదు, పేరు ప్రఖ్యాతలతో సంబంధం లేదు. ఇది మనసుకు సంబంధించిన తీయటి బంధం. మనం గురుని శిక్ష లేక గురుతెట్లు గల్గునో, గురుని శిక్ష లేక గురుతెట్లు గల్గునో, అజునికైన వాని ఎవ్వకైనా తాళపు చెవి లేక తలుపెట్టులూడునో, తాళపు చెవి లేక తలుపెట్టులూడునో, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. కౌంట్ చేస్తూనే ఉండాలి. కౌంట్, మనకి బ్రెత్ వేగం అనేది ఒకటి ఉంటుంది. ఒక్కొక్క వేగంగా తీసుకోవడం వదులుతూ ఉంటాం. ఆ వేగానికి తగ్గట్టుగా కౌంట్ చేస్తుండాలి. కోయిల గానం ఆనందమే, కలువల మౌనం ఆనందమే, కురిసే మిన్ను ఆనందమే, మురిసే మన్ను ఆనందమే, చూసే మనసుంటే ప్రతి మనిషి దైవమే, భువియే కాదా నిజమైన స్వర్గమే. ఆనందమే పరమానందమే, ఆమె వీడితే బ్రతుకు సుమగంధమే. ఆనందం ఆనందమే పరమానందమే, ప్రతి మనసందు ఉండాలి మకరందమే. ఇహమానందమే పరమానందమే, ఆమె వీడితే బ్రతుకు సుమగంధమే. ఆనందమానందమే పరమానందమే, ప్రతి మనసందు ఉండాలి మకరందమే. కోయిల గానం ఆనందమే, కలువల మౌనం ఆనందమే, కురిసే మిన్ను ఆనందమే, మురిసే మన్ను ఆనందమే. దయగల హృదయమే మందిరమే, మన్నించే మనసెంతో సుందరమే, ప్రేమతో పిలిచితే ప్రార్థనే, ఆకలే తీర్చితే ఆరాధనే, జపములు తపములు తెలియకున్నా మౌనము కూడా ఓ సాధనే, భ్రమలను ఒకటొకటి వీడితే చివరకు మిగిలేది జ్ఞానమే, ధ్యాసతో చేసేది ఏదైనా ధ్యానమే, తన్మయమై చేయుదేదైనా యోగమే. ఆనందమే పరమానందమే, ఆమె వీడితే బ్రతుకు సుమగంధం. ఆనందమానందమే పరమానందమే,
మనసందు నిండాలి మకరందమే కోయిల గానం ఆనందమే కలువల మౌనం ఆనందమే కురిసే మిన్ను ఆనందమే మురిసే మన్ను ఆనందమే చూసే మనసుంటే ప్రతి మనిషి దైవమే భువియే కాదా నిజమైన స్వర్గమే ఆనందమే పరమానందమే అహమే వీడితే బ్రతుకు సుమగంధమే ఆనందమానందమే పరమానందమే ప్రతి మనసందు నిండాలి మకరందమే ఇహమానందమే పరమానందమే అహమే వీడితే బ్రతుకు సుమగంధమే ఆనందమానందమే పరమానందమే ప్రతి మనసందు నిండాలి మకరందమే ఎవరితో అయితే నమ్మకంగా ఉండగలమో మనసులో ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా చెప్పగలమో అలాగే ఎవరితో అయితే మనకి మంచి ఎనర్జీ క్రియేట్ అవుతుందో వాళ్ళనే మనం బెస్ట్ ఫ్రెండ్స్గా మార్చుకుంటాం. మీకుండే వాల్యూస్కి తగ్గట్టుగా మీ స్నేహితుడు ఉండాలి. ఎందుకంటే మన ఆలోచన విధానాన్ని తగ్గట్లుగా మన స్నేహితుడు ఉన్నప్పుడే మనల్ని మరింత అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరి మీ జీవితంలో ఒక వ్యక్తి దూరం అవ్వగానే భారం దించేసినట్టు సక్సెస్కి దగ్గర అవుతున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇలా అనిపించిందంటే ఆ వ్యక్తి టాక్సిక్ పర్సన్ అయి ఉండాలి. మనకి ఉండే స్నేహితుల్ని బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది. ఇది నిజం. మీ స్నేహితుడు నెగిటివ్గా ఆలోచించేవాడైతే మీకు కూడా నెగిటివ్ ఆలోచనలే వస్తాయి. ఎందుకంటే మనకి తెలియకుండా మనతో ఉండేవారు మనకి చెప్పే మాటలకి మనం ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. మనలో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఈ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా నెగిటివ్ ఆలోచనలే మన మైండ్లో వస్తాయి. ఓకే డియర్ పార్ట్నర్స్, సమయం అయింది. నెమ్మదిగా ఓపెన్ యువర్ ఐస్. రైట్. అందరికీ అందరూ శక్తివంతులే. అందరికి అందరు సమానం. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందరూ సమానం. ఓకే. కాకపోతే మనం ఆ శక్తిని సామర్థ్యంగా మార్చుకుంటున్నామా లేదా? రేపు ఒక చాలా చక్కటి విషయం మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సరేనా? రేపు కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వారం మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్. మన 2025ని ప్రభావితం చేసేంత దేనికి శక్తి ఉంటుంది? అదే మనం ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ని మనం తెలుసుకుంటామో ఆ అడ్రస్ తెలుసుకుంటున్నట్టు అప్పుడు మనం దాన్ని ఉపయోగించుకుంటాం కరెక్ట్గా. లేకపోతే ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం సొల్యూషన్. సరేనా? మరి